రాముడు అంతఃపురంలో తిరుగుతుంటే పరదాల బట్టల అంచులకున్న ముత్యాలు ఎక్కడ తగులుతాయో అని ద్వారపాలకులు పక్కకు తొలగించేవారు. రోల్స్ రాయిస్, బెంట్లీలు, సిగ్గుతో తలదించుకోవాల్సిన రథాలు రాముడి కోసం నిత్యం సిద్ధం. హంసతూలికా తల్పాలు, వశిష్ఠాది సకల శాస్త్ర పారంగతుల ప్రత్యేక కోచింగ్, ఐఐటి, జేఈఈ అన్నిట్లో 100%. అందానికి అందం, విద్యలకు విద్యలు, సంపదకు సంపద, కాబోయే మహారాజుగా అధికారానికి అధికారం. కానీ నారచీరలు కట్టుకుని, జుట్టుకు మర్రిపాలు పూసుకుని, జడలు కట్టుకుని, పలుగు పార తట్టలు పట్టుకుని, అడవుల్లో కందమూలాలు తవ్వుకుని తిని 14 ఏళ్లు గడిపాడు. రాళ్లల్లో ముళ్లల్లో పాదచారిగా తిరిగాడు. నదుల్లో నీళ్లను దోసిట పట్టి తాగాడు. చిటికేస్తే 100 మంది సేవకులు పోటీలు పడి పనులు చేసి పెట్టే చోటు నుండి లక్ష్మణుడు పైకెక్కి కుటీరం నిర్మిస్తుంటే రాముడు గడ్డిమోపులందించాడు. కొండ కోనల్లో ఎండా వాననక తిరిగాడు. ఎముకలు కురికే చలిలో నదిలో దిగి స్నానాలు చేశాడు. ఎక్కడ అయోధ్య, ఎక్కడ లంక, 3000 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాడు. పగవాడికి కూడా రాముడి కష్టం రాకూడదు.